అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం అనేది మార్చి 3వ తారీఖు మంగళవారం రోజున సంభవిస్తుంది కదండి. ఈ గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు ఏమిటి? మన భారతదేశంలో ఈ గ్రహణం అనేది కనిపిస్తుందా? గ్రహణ నియమాలు అనేవి పాటించాలా? ఏ రాశిలో ఈ గ్రహణం అనేది ఏర్పడుతుంది? గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు అనేవి, ఎలాంటి జాగ్రత్తలు అనేవి పాటించాలి? ఇలా మొదలగు అంశాల గురించి ఇప్పుడు క్షుణ్ణంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. హిందూ క్యాలెండర్ ప్రకారము 2026 సంవత్సరంలో 2 చంద్రగ్రహణాలు అనేవి ఏర్పడిపోతున్నాయి. తొలి చంద్రగ్రహణము మార్చి 3వ తారీఖు మంగళవారం రోజున పాల్గొన మాసము శుక్ల పౌర్ణమి రోజున గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది సంభవించబోతుంది. గ్రహణం మనకి సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ కూడా మన భారతదేశంలో మాత్రము ఈ గ్రహణం అనేది కేవలం పాక్షికంగా మాత్రమే కనిపిస్తుంది. భారత కాలమాన ప్రకారము పట్టు విడుపు సమయాలు చూసుకుంటే స్పర్శకాలము మధ్యాహ్నం 3:20 నిమీలన కాలము సాయంత్రం 4:30, మధ్యకాలము సాయంత్రం 5:03, ఉన్మీలన కాలము సాయంత్రం 5:32, మోక్షకాలము సాయంత్రం 6:47. మొత్తం గ్రహణం యొక్క పుణ్యకాలం చూసుకున్నట్లయితే 27 నిమిషములు మాత్రమే. మనకిది సంపూర్ణ గ్రహణం అయినప్పటికీ కూడా సాయంత్రం చంద్రోదయం అయిన తర్వాత కేవలము 27 నిమిషాలు మాత్రమే కనిపిస్తుంది. అంటే మన భారతదేశంలో విడుపు సమయంలో మాత్రమే ఈ గ్రహణ బిందువు అనేది కనిపిస్తుందండి. మన భారతదేశంలో ఈ గ్రహణం అనేది కనిపిస్తుంది కాబట్టి భారతదేశంలో నివసించేటువంటి ప్రజలందరూ సూతకాలంని, గ్రహణ నియమాలని పాటించాలి. గ్రహణం యొక్క సూతకాల సమయము ఉదయం 9:39 నుంచి సాయంత్రం 6:47. పట్టు స్నాన సమయము సాయంత్రం 6:02. విడుపు స్నాన సమయము సాయంత్రం 6:47. ముఖ్యంగా గర్భిణీ మహిళలు ఈ రోజున సాయంత్రం 5:05 నుంచి సాయంత్రం 6:48 వరకు బయటికి వెళ్లకుండా, కదలకుండా, ఎలాంటి పనులనేవి చేయకుండా విశ్రాంతిగా ఉంటూ పడుకొని ఉండాలి. ముఖ్యంగా ఈ సమయంలో ఆధ్యాత్మిక చింతన అనేది అత్యంత శుభప్రదము. ఈ గ్రహణం వచ్చేసి పుబ్బా నక్షత్రము సింహరాశిలో సంభవిస్తుంది కనుక సింహరాశి వారు పుబ్బా నక్షత్రము, మకా నక్షత్రము, ఉత్తర నక్షత్రాల వారు ఈ గ్రహణాన్ని చూడరాదు. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. ఇంకొక మంచి వీడియోతో మీరు మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.